నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. Our Father everlasting, the all-creating one, God Almighty, through your Holy Spirit, come see
తనాలు అలాంటివన్నీ ఎప్పుడో పోయే లేవనుకుంటున్నాను. కానీ ఇంకా ఎవరికో ఎక్కడెక్కడో ఉంటాయండి. ఇది మనం సమాజంలోనే కానీ చర్చ్లోనే కానీ మనం కొన్ని నేర్పించాలి. మేము నేర్పిస్తేనే మీరు నేర్చుకోగలరు కదా, లేకపోతే ఎవరు మట్టుగాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆమె వచ్చేది ఇక్కడికి, చాలా గర్వం, చాలా డబ్బు అని, ఇప్పుడు రావడం లేదు. అయితే ఆమె దగ్గర ఆమె ఒకసారి నేను ఆమె మాట్లాడుతున్నప్పుడు ఒక పేద ఆమె వచ్చిందండి దగ్గరికి, చింపురు జుత్తుతోని ముసలామె వంగిపోయి వచ్చింది. రాగానే ఆమె ఏం చేసిందంటే, నేను చెప్తున్నాను మనం నేర్పించాలి, ఇతరులకి మంచి నేర్పించాలి. వెంటనే ఇటు నుంచి ఎడల్ అని చెప్పింది ఆమె. మేమిద్దరం ఒక దగ్గర ఉండేటప్పుడు వెంటనే ఆమె ఇలా చాలా బాధపడిపోయి పక్కకి వెళ్ళిపోయింది. పక్కకెళ్ళి అనిసని వెంటనే నేనేం చేశానంటే, ఆమె నా దగ్గరకు వస్తాను రామ్మా అని చెప్పి నేను ఆమెని హగ్ చేసుకున్నానండి. ఎలా ఉన్నావు, బాగున్నావా, ఆరోగ్యంగా ఉందంటే వెంటనే ఆవిడ ఇలా చూసింది. కొద్ది రోజులకే ఆమెలో ఎంత గొప్ప మార్పు వచ్చిందంటే, అందరితో ప్రేమగా మాట్లాడడం, ఇంకా పేద గొప్ప అని లేకుండా అందరితో మాట్లాడడం, అందరితో ప్రేమగా మాట్లాడడం అనే గొప్ప మార్పు ఆమెలో వచ్చిందండి. హల్లెలూయా. ఇది మనం మంచి నేర్చుకోవాలా, ఇతరులకి మంచి సమాజాన్ని, సంఘాన్ని మనమే మార్చాలి దేవునికి ఇష్టకరంగా. సో ఇప్పుడైనా ఒక్క చిన్న క్లూ ఇవ్వగలరా? ఎస్, హల్లెలూయా. You were the Word at the beginning, one with God the Lord Most High. Your hidden glory in creation, now revealed in you, our Christ. What a beautiful name it is. What a beautiful name it is. You say, the name of Jesus Christ, my King. What a beautiful name it is. Nothing compares to this. What a beautiful name it is. The name of Jesus. You didn't want heaven without us, so Jesus, you brought heaven down. My sin was great, your love was greater. What could separate us now? What a wonderful name it is. What a wonderful name it is. The name of Jesus Christ, my King. What a wonderful name it is. Nothing compares to this. What a wonderful name it is. The name of Jesus. What a wonderful name it is. The name of Jesus. How sweet is your name, how good you are. We love to sing of your name, Lord. Love to sing of who you are. Death could not hold you. The veil tore before you. Your side
కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు. హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లిద్దామా? ఒకరి తర్వాత ఒకరు వెనకాతలు తిరుగుతూ ఒకరి తర్వాత దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లిన చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. పాడాలి మంచి మనసుతో దేవుని ప్రేమిస్తూ ఒకరినొకరు ప్రేమిస్తూ యేసు మహారాజ్ కి జై. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సంతోషంగా ఎవరి మట్టు వాళ్ళు కూర్చుంటే ఒక పాట ద్వారా మనం ముందుకు వెళ్ళిపోదాం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా
హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఒకరోజు కాదు కానీ లోపల్లో ప్రేమ ఉండాలి, బయటికి కాదు కానీ అదే అంతరంగంలో ఉండాలి. అందుకే దేవుడు నా హృదయాన్ని, మీ హృదయాలు మాకు ఇవ్వండి అని దేవుడు అడుగుతున్నాడు. ఈ విధంగానే వస్తాయి, చిన్న చిన్నవి వస్తాయి, వదులుకోవడం నేర్చుకోవాలి. మరి మనం కీడు చేస్తే మాత్రం మనం కూడా వదిలేసుకోవాలి. ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యం చూసుకుందాము. దినవృత్తాంతాలు చూసుకుందాము. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము. కొన్ని మాటలు, 2 మాటలు చెప్పుకొని టైం అవుతుంది కాబట్టి ముగించుకుందాం. 21 నుంచి చదువుకుందాము. అందరం చదువుకుందాము. 29 వచనాలు చదువుకుందాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, సేయూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి. ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలను కనబడిను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనుపోగలిగినంతకంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటుకి బెరాకా లోయ అని పేరు. ఇలాగన యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బోరలు ఊదుచూ వచ్చిరి. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశములు రాజ్యములు వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే హెచ్చరిక చేశాడు యెహోషాపాతు రాజు, హెచ్చరిక చేసిన తరువాత యెహోవాని స్తుతించడానికి వారిని హెచ్చరిక చేసి గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు వారు ఏం చెప్తున్నారంటే యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించడి, ఆయనకి స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. వారు ఎప్పుడైతే పాడడానికి మొదలుపెట్టారో, పాడడానికి స్తుతించడానికి ఎప్పుడైతే మొదలుపెట్టారో దేవుడు గొప్ప విజయాన్ని వారికి ఇచ్చారు. మన జీవితాల్లో దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. యేసు ప్రభువు వారు వెళ్ళిపోతూ ఒక మాట చెప్తారు, మీరు యెరూషలేములోకి వెళ్ళి మీరు దేవుని స్తుతించండి అని చెప్పినప్పుడు ఆయన చివరిగా వారిని ఆశీర్వదించి చెప్పి ఆయన వెళ్ళిపోతారు. మీరు అక్కడికి వెళ్ళి మీరు స్తుతించండి అంటే 50 రోజులు ప్రార్థన, విజ్ఞాపనలు, అలాగనే దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. 2వ అధ్యాయం అపోస్తల కార్యం మనకు తెలుసు, ఇప్పుడు మనం చూసుకోక్కర్లేదు. ఏమొచ్చింది వారికి? అగ్నిజ్వాలలు ఆకాశం నుండి వచ్చి వాళ్ళ నాలుకలను తాకగా వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా, వాక్శక్తి వారికి ఇచ్చినట్లుగా, అలాగనే భాషలు మాట్లాడారు. అనేక దేశాల మనుషులు ఈ విషయాలు చూసి ఆశ్చర్యపడిపోయారు. అటువంటి అద్భుతాలు అప్పుడు జరిగినాయి కాబట్టి ఇప్పుడు జరుగుతాయి. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని దేవుని స్తుతించడం మొదలుపెట్టాలి. మీ జీవితాల్లో నిల్చున్నా, కూర్చున్నా, పని చేస్తున్నా, ఏం చేసినా మీరు ఎప్పుడైతే స్తుతిస్తారో మీ శత్రువులపైన మీకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఏమొచ్చింది వాళ్ళకి? ఎప్పుడైతే స్తుతిస్తే బంగారం వచ్చింది, కొల్ల సొమ్ము వచ్చింది. తర్వాత వాళ్ళు మరి తీసుకోకంటే ఎక్కువ, తీసుకోగలిగినంతకంటే ఎక్కువ తీసుకున్నారట. వాళ్ళు ఇంకా మిగిలిపోయిందంట. ఆ తర్వాత ఈ ఆశ్చర్యకార్యాలు చూసి దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి యెహోవాని వారు స్తుతించారట. బెరాకా లోయలోకి వెళ్ళి అక్కడ ఆయన స్తుతించారు.
తర్వాత యెరూషలేములోకి వెళ్ళి ఆయన స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎందుకు? మాకు శత్రువు మీద మాకు విజయాన్ని ఇచ్చారు. తర్వాత మేము ఎప్పుడైతే స్తుతించామో మాకు మాటుగాండ్రను పెట్టారు. యెహోవా మాటుగాండ్రను పెట్టడం ఏంటి? దేవుని దూతలను అక్కడ పెట్టాడు. కాబట్టి వారికి విజయాన్ని దేవుడు ఇచ్చాడు. మన జీవితంలో పరిశుద్ధంగా ఉండి ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో రోగాలు, దెయ్యాలు, కష్టాలు ఏంటంటే అన్నీ పోతాయి. ఒకటి కాదు, అన్నీ పోతాయి. దేవుడు చేయగలిగిన శక్తిమంతుడని మనం విశ్వాసం ఉంచాలి. అంతే. ఒక రోజు దాటింది, 2 రోజులు 3 రోజులు దాటింది, ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకేమవుతుంది అలాగ అనుకోకూడదు. ఎన్ని రోజులైనా నీ జీవితంలో ఎప్పుడైతే స్తుతిస్తావో ఆయన ఏం చేస్తాడు? పెద్దగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న గీత దగ్గర పెద్ద గీత పెడితే ఎలా ఉంటుంది? ఎలాగుంటుందండి? పెద్దదాన్నే ముందు చూస్తాం, ఏంటంటే చిన్నదాన్ని ఎవరు చూడరు. అలాగ మన జీవితాలు చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చాలామంది మరి వాళ్ళైతే శవాలైపోయారు, వాళ్ళు పడుచుకున్నారు. ఎంత గొప్ప కార్యం చూసారా? ఎప్పుడైతే దేవుని స్తుతించడం మొదలుపెట్టారో ఇన్ని గొప్ప కార్యాలు 20 అధ్యాయాలు దేవుడు చేశాడు. వారి జీవితంలో ఏడుపు, తర్వాత వాళ్ళకి ఏం లేదు, భయం. ఏంటంటే ఎంత భయంకరమైన రాజులు మా మీదకి వస్తున్నారని దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఉత్తరం పట్టుకొని దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే యెహోషాపాతు ఏడ్చాడో దేవుడు పరిశుద్ధాత్మతో నింపి మాట్లాడడం మొదలుపెట్టాడు. యుద్ధం మీరు చెయ్యక్కర్లేదు, నేను చేస్తానని చెప్పారు. వారు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడూ స్తుతించడం మొదలుపెట్టండి. స్తుతి ఇంట్లో మీరు అలా చేయాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎప్పుడైతే మెట్లు ఎక్కుతారో ప్రభా నీ సన్నిధికి వస్తున్నాను, మీ కృతజ్ఞతాస్తుతులను చెప్పడం మొదలుపెట్టాలి. అలాగే మీ జీవితాల్లో విజయం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకొని ముగించుకుందామండి. యెహోషువ చూసుకుందాము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం చూసుకుందాము. 20వ వచనం చదువుతాను. యాజకులు బోరలు ఊదగా ప్రజలు ఏం చేశారు? కేకలు వేశారట. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారములు ఎక్కి ఆ పట్టణను పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలో సమస్తమును కత్తివాత సంహరించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టారో వాళ్ళు ఏమైపోయారు? అందరినీ పట్టుకున్నాడు. చాలా బలంగా, ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి బలమైన పట్టణాన్ని కట్టాడు. అయితే దేవుడు ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టారో అంతా కూలిపోయి పెద్దలు చిన్నలు అందరినీ కూడా కత్తివాత పట్టుకున్నారట. అటువంటిది మన దేవుడి దగ్గరే జరుగుతుంది, ఇంకెక్కడా జరగదు, ఎక్కడా జరగదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, ఇక్కడ దేవుడు యెహోషువ పట్ల ఇన్ని గొప్ప కార్యాలు వారు ఏం చేశారు? యాజకులను తీసుకెళ్ళారు. తర్వాత మందసాన్ని పట్టుకున్నారు. తర్వాత పరిశుద్ధపరుచుకున్నారు. స్తుతించడం మొదలుపెట్టారు. బోరలు ఊదడం మొదలుపెట్టారు. అంతే, పట్టణం అంతా కూలిపోయింది. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అక్కడ యుద్ధమే చేయలేదు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ జీవితాల్లో ఇలాంటివి జరగాలంటే మీరేం చేయాలి? ప్రార్థన అంతా అయిపోయాక ఒక్క 10 నిమిషాలు లేదా పావుగంట ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయన అని చెప్పడం మొదలు పెట్టాలి. ఇది మంచి మాట కానీ చెడ్డ మాట కాదు కదా. కాబట్టి ఈ విషయాలు మీరు నేర్చేసుకుంటే మీకు గొప్ప విజయం వస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడ సహాయం చేయండి ప్రభా నాయన. నీ వందనాలు. బిడ్డలందరితో మీరు మాట్లాడండి. వారి గుండెల్లో మంచి మాటలు పెట్టుకొని జయించే జీవితాలు దయచేయండి. మిమ్మల్ని పట్టుకొని జయించే జీవితాలు మాకు దయచేయండి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని ఈ లోకాన్ని జయించి ఉన్నానని మీరు చెప్పిన మాట మా అందరి జీవితాల్లో జరిగించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వారి హృదయంలో ఉంచండి. ఎత్తుకెళ్లకుండా, దుష్టుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పోతున్న అద్భుతాలు బట్టి, ఆశ్చర్య కార్యాలు బట్టి ఆయన్ని ఘనముగా స్తుతించాలి. బిగ్గరగా దేవుని స్తుతించాలి. ఎలుగెత్తి దేవుని స్తుతించాలి. ఆరాధించదాం, ఆర్భటించదాం,
దేవుని సన్నిధిలో కొయిర్ కూడా వస్తారు, దయచేసి నాకు కొయిర్ కూడా కోఆపరేట్ చేయాలి. అందరికీ వచ్చి కనుక దేవుని సన్నిధిలో ఆర్భాటంతో దేవుడు చేయబోతున్న అద్భుతాలను బట్టి ఎరుకో గోడలు దేవుడు కూలగొడుతున్నందుకు వాళ్ళు 3 చేశారు. బోరా ఊదేరు, వాళ్ళు ఏం చేశారు, చుట్టూ తిరుగుతూ దేవుని స్తుతించారు. మీరు స్తుతించండి చాలు, నేను యుద్ధం చేస్తాను. హల్లెలూయా. ఆరాధన ఏకీభించాలి. అందరూ కూడా దేవుని స్తుతిద్దామా? చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించేద్దాం, ఆర్భటించుదాం దేవుని సన్నిధిలో. ఆరాధించేద్దాం, ఆనందించేద్దాం దేవుని సన్నిధిలో. బిగ్గరగా గట్టిగా ఆనందించదం, మరలా ఆనందించదం దేవుని సన్నిధిలో. మరలా ఆరాధించదం, ఆనందించదం దేవుని సన్నిధిలో. ఆనందించదం, మరలా ఆనందించదం దేవుని సన్నిధిలో. సాయంకాల సాయంకాల నైవేద్యములను చేతులెత్తి స్తుతించెదం. దేవా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతం పాడెదము. సాయంకాల నైవేద్యములతో చేతులెత్తి స్తుతించెదం. దేవా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతం పాడెదం. యేసయ్యా 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 స్తుతులకు తోడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా. ఎరుకో గోడలన్నీ ఎలా కూలిపోయినాయండి? ఎరికో కోట గోడలన్నీ కూలిపోయే, కాలిపోయే. ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా, ఆర్భటించగా. ఎరికో కోట గోడలన్నీ కూలిపోయే, కాలిపోయే. ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా, ఆరాధించగా. స్తుతులపై ఆసీనుడ యేసయ్యా, మా ప్రార్థనలు ఆలకించువాడా. స్తుతియాగము చేయువాడే, నిన్ను మహిమపరచువాడు. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు. చెప్పాలి, ఈ మాట చెప్పాలి. ఆఖరికి వచ్చేసాం. మళ్ళా మళ్ళా యేసయ్యా స్తుతులకు అర్హుడ మళ్ళా. నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా. ఆరాధించెదం, ఆరాధించెదం దేవుని సన్నిధిలో. ఆరాధించెదం, ఆరాధించెదం దేవుని సన్నిధిలో. సాయంకాల నైవేద్యములను చేతులెత్తి స్తుతించెదం. దేవా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతం పాడెదము. సాయంకాల నైవేద్యములను చేతులెత్తి స్తుతించెదం. జీవా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతం పాడెదము. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా
జీవఫలము ఆయనకు అర్పించాలని. స్తుతులకు అర్హుడు ఆయన, పరిశుద్ధుడు. ఇంత గొప్ప సమయాన్ని దేవుడిచ్చినందుకు ఆయనకి సమస్త మహిమ ఘనత కలుగునుగా. మరొక్కసారి చేతులు పైకెత్తి మన మొక్కలు ఆయన వైపు పెట్టి మరొక్కసారి చేతులు రెండు పైకెత్తి ఒక్క చిన్న పల్లవి పాడదాం. నీతో ఉంటే జీవితం వేదనైనా సరే ఏంటండి అది రంగుల వలయమాట. ఈ లోకంతోనో మనుషులతోనో ఒక ప్రియుడితోనో ప్రియురాలతోనో లేకపోతే ఒక భర్తతోనో భార్యతోనో లేదండి. ఇప్పుడైతే లేనే లేదు. రంగుల వలయమే కాదు, విషవలమైపోయిందంత కుటుంబాలు. కానీ ఈ మాట ఎంత అద్భుతంగా ఉంది. నీతో ఉంటే జీవితం కష్టమైన నష్టమైన రంగుల వలయమయ్యా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల వలయం, నీతో నుండి జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. మరలా నీతో నుండి జీవితం వేదనైన రంగుల వలయం, నీతో నుండి జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము. చెప్పాలి. రెండు చేతుల పైకి చెప్పండి పక్క రెండు చేతుల పైకి చేతులు పైకెత్తే చెప్పాలి. మీ మొక్కలు ఆయన వైపు. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం నీతో నుండి జీవితం వేదనైన రంగుల వలయం, నీతో నుండి జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేనేమైపోతానయ్యా. ఎవ్వరు సమయాన్ని చూసుకోకుండా ఒక్క చరణంతో ముందుకు వెళ్ళిపోదాం. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను. అవునయ్యా, అయ్యా చెప్పాలి. నువ్వే లేకపోతే జీవించాలని చాలా కష్టం అయ్యా, చాలా కష్టం. నువ్వు విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము. నిజమే కదా. చెదరిన నా బ్రతుకే హల్లెలూయా. నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము. చెదరిన నిజమే నా కదా. బ్రతుకే ఆఖరిగా నిన్ను నువ్వే నా వెతికే ఆధారమయ్యా. నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం ఆఖరిగా నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, ఆఖరిగా రెండు చేతులు నవ్వుతూ సంతోషంగా నువ్వే నా జీవాధారము, నవ్వుతూ చెప్పండి. కళ్ళు మూసుకొని నవ్వుతూ ఆయన వైపు చూసి చెప్పండి. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. గట్టిగా చెప్పండి కూడా దేవనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. సమస్త మహిమ ఘనత అర్హుడైన దేవ మీకే మా యొక్క నిండు వందనాలు. పూజలన్నిటికీ అర్హుడా మీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటున్నాం. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేద్దామండి. 7 రోజులు కూడా దేవుడు చక్కగా నడిపించినందుకు ఎన్నైనా వందనాలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మహాపరిశుద్ధుల నీకు వందనాలు. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో మీరున్నందుకు మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి విషయాల్లో మేలు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి మా ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు. దేవా బిడ్డల ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు. నాయన విడుదల ఇస్తున్నందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి ప్రభు, బిడ్డలందరిని కాపాడండి. ఇంటికి క్షేమంగా వెళ్ళేలా సహాయం చేయండి. అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించండి. మా జీవితాల్లో అద్భుతాలు జరిగించిన ఆయన మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేర్చు తండ్రి. ఇచ్చిన వాక్యాలు నెరవేర్చిన ఆయన 7 దినాలు మీరు ఇచ్చిన మాటల కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి మీ పాదాలు పట్టుకుంటున్నాం. సహాయం చేయండి. మీకు మహిమ వచ్చే జీవితాలు మాకు దయచేయండి. మీరే మహిమ పొందండి. శత్రువును మా యొక్క తండ్రి మా కుటుంబాల్లో, మా ఇళ్లలో తండ్రి నా ఇక్కడున్న బిడ్డల్లో ప్రభు లేకుండా యేసు నామములో బంధిస్తున్నాను నాయన. మీరే సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. 7 దినాలు కూడా నిజంగా దేవుని సన్నిధిలో సంతోషించామని వారు అందరూ కూడా గట్టిగా చెప్పాలి కూడా దేవుని ద్వారా. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చేరును గాక. ఆశలు